మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కల్తీ నెయ్యిపై దర్యాప్తుకి 5గురితో సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి. సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు, FNSAI నుంచి ఓ సీనియర్ అధికారి, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలి. సుప్రీంకోర్టు ఆదేశం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్టు నమోదైన FIRపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీసు నుంచి 2, భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించింది. సిబిఐ అధికారుల పేర్లను, ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం FSSAI అధికారి పేరుని ఆ సంస్థ చైర్పర్సన్ ప్రతిపాదించాలని నిర్దేశించింది. ఈ బృంద దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దాని మీద తదుపరి విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసిందని తెలిసిందే. దీన్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోనో, హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోనో ఈ రంగంలోని ఇతర నిపుణులతో కలిసి స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ వైకాపా ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావు, చవ్హాన్కే, బెంగళూరు చెందిన డాక్టర్ విక్రమ్ సంపత్, దుష్యంత్ శ్రీధర్ అనే వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సిట్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అనేటటువంటి సాధారణంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. కానీ దాన్ని ఎంత అంటే ఇది జగన్కి వ్యతిరేకంగా వచ్చి ఉంటే, అంటే రాష్ట్ర సిట్ సరిపోతుందని ఆదేశించుంటే జగన్కి చెంప దెబ్బ, చెల్లు దెబ్బ ఇట్టుండేది. అదే ఇక్కడ ప్రభుత్వానికి దెబ్బ అయ్యేటప్పటికి వార్త ఇట్లా రాస్తారనమాట. కల్తీ నెయ్యి దర్యాప్తునకి 5గురితో సిట్టు అనేటటువంటిది. వార్తలు మనం రాసుకునేటటువంటి రూట్లు అంటే ఎంత మేజర్ ఇష్యూనైనా డౌన్ ప్లే చేయొచ్చు, ఎంత చిన్న ఇష్యూనైనా ఫ్లేరప్ చేయొచ్చు అనేటటువంటి తరహా జర్నలిజం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. ఇకపోతే కిలో నెయ్యి 355 రూపాయలకు కొని తిరుమల తిరుపతి దేవస్థానానికి 320 రూపాయలకే సరఫరా. కిలోకి 35 రూపాయలు చొప్పున నష్టం భరించి ఏకంగా 10 లక్షల కిలోలు పంపిణీ. భారీగా కల్తీ జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్టు మాయ. అందులో డైరెక్టర్లే వైష్ణవిలో డైరెక్టర్ల రంగప్రవేశం. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నిగ్గు తేలుతున్న నిజాలు. అక్కడ కల్తీ జరిగింది అన్నటువంటి ధృవీకరించడం కోసం ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి మరొక కథనాన్ని తయారు చేసినాయి. అందులో 355 రూపాయలకు కొని బోలేబాబా ఆశ్రమంలో 320 రూపాయలకే అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే, మనం ఇప్పటిదాకా ఏం చెప్తున్నాం? 1000 రూపాయలకి తప్పించి దొరకదని చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కొంటుంది కూడా 450 రూపాయలకి. రెండవది, ఇక్కడ బోలేబాబా ఆశ్రమం నుంచి కొనుక్కొచ్చారు. అంటే ఆశ్రమం వాళ్ళు 355కి ఎట్లా ఇస్తున్నారు? మరి మనం చెప్పినట్టు 1800కి ఇవ్వాలి కదా. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇందులో కల్తీ కలుస్తుంది. కల్తీ కలిసి ఉండాలి. ఏది డాల్డా కలిపి ఉండాలి దానికి. అదే జంతు వ్యర్థాలు. ఇక్కడ సమస్య ఏంటంటే కల్తీ కలవలేదంటలేదు ఎవడు. జంతు వ్యర్థాలు కలిసాయంటే జంతువులకు సంబంధించినటువంటి నూనె, కొవ్వు దీనికంటే భారీ కాస్ట్లీ ఉంటుంది. ఆవుకి సంబంధించినటువంటి కొవ్వుతో నూనె అయినా, లేకపోతే చేపకి సంబంధించినటువంటి నూనె అయినా దీనికంటే కాస్ట్ ఎక్కువ కదా. అది ఎట్లా కలుపుతారు అన్నదే కదా ఇక్కడ పాయింట్. అదే జరిగితే కుట్ర అన్నది కదా అసలు పాయింట్. అది నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎటుకెటుకో తీసుకెళ్లాలనుకుంటారు. నిజం అయితే కనుక ఖచ్చితంగా కల్తీ కలిసి ఉండాలి. అది డాల్డా కలవడానికి అవకాశం ఉంది. కలిసింది అన్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు చెప్పిందే ఆ పాయింట్. దాన్ని తర్వాత కాలంలో మళ్ళీ మనం జంతువుల వైపుకి తీసుకువెళ్ళడం వల్లనే ఈ ఉదంతం అంతా వచ్చింది. ఎప్పటికైనా పత్రికలు కొంచెం మనం దేవదేవుడికి సంబంధించినటువంటి అంశం, దేవుడి ప్రసాదంతో ముడిపడి ఉన్న అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాస్త బాధ్యతగా రాయగలిగితే బాగుంటుంది. కల్తీ జరగలేదని ఎవడంటలేదు. కల్తీ జరిగితే డాల్డా జరగాలి. అది ఆటోమేటిక్గా ప్రతిసారి జరుగుతుంటే వాటిని తిప్పి పంపించడాలు జరుగుతూ ఉంటాయి. మంచిగా ఉన్నదాన్ని ఉంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య మనం చెప్పింది జంతువులకి సంబంధించిన నూనెలు అన్నటువంటిదే. అది దారుణమైనటువంటిది. అది నిజమా? అవి కలిస్తే ఈ రేటుతో ఇవ్వగలుగుతారా? అది కాదు అసలు పాయింట్. దాన్ని కొంచెం అంటే ఇది దెబ్బ తగలగానే అటుపక్కకి కవర్ చేయడానికి ఇంకొక కవరప్ స్టోరీ ప్రిపేర్డ్గా ఉందన్నమాట. లేకపోతే వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. తొలి రోజు పెద్ద శేషవాహనం మీద దేవదేవుడి దర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెత్తురోడిన దండకారణ్యం అంటూ
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 30 మంది మావోయిస్టుల దుర్మరణం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, దండకారిని తుపాకీ మొత్తలతో దద్దరిల్లింది ఛత్తీస్గఢ్, మరోమారు నెత్తురోడింది. నారాయణపూర్ దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించగా, అనధికారిక సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30 ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఈ సంఖ్య 30 కంటే ఎక్కువే ఉండొచ్చు అని చెప్పి సమాచారం. మృతుల వివరాలు తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారనే విషయాలు వెల్లడి కావాల్సి ఉందన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబు సిట్ని పక్కన పెట్టిన సుప్రీం అన్నటువంటిది వీళ్ళు రాసుకొచ్చారు. ఇక సిబిఐ సిట్ అంటూ కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్, తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక సిట్ దర్యాప్తును పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ కోర్టు ఆదేశం. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ డ్రామా మారనివ్వ బోమని వ్యాఖ్య. 1000పై జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు? సీఎం చంద్రబాబును మరోసారి ప్రశ్నించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ సిట్నే కొనసాగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. స్వతంత్ర దర్యాప్తుపై అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్టు పత్రికలో చదివామని ధర్మాసనం. ఆ కథనాలను పట్టించుకోవద్దన్న రోహిత్గి లోద్రా. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తే అందువల్ల స్వతంత్ర దర్యాప్తునికి లోబో ఆదేశించాలని కోరిన కపిల్ సిబల్. దర్యాప్తు బృందంలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ వార్తని వార్తగా కాకుండా ఎవరి కోణంలో వాళ్ళ కోణం కాబట్టి వాళ్ళు వాళ్ళ కోణంలో రాస్తే వీళ్ళు వీళ్ళ కోణంలో రాస్తారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల మీద విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున వ్యవహారంపై స్వతంత్ర నిష్పాక్షిక దర్యాప్తు అవసరమైన అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిట్లో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన 2 సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోర్టు దాఖలైన వ్యాజ్యాలు పరిష్కరిస్తున్నట్టు ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవిధ్యతల పిటిషన్ల కారణంగా జరిగిందని, అదే సందర్భంలో పత్రికా కథనాలు పట్టించుకోకుండా తాజాగా శుక్రవారం వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చే సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అని పేర్కొనగా, ధర్మాసనం స్పందిస్తూ దేశం కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణ దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టు తాము పత్రికలో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లోద్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. ఈ సమయంలో వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహిత్గి జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు జూలైలో నివేదిక ఇచ్చిందంట. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రకటించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ ఎన్డీడీబీ తన నివేదికలు ఎక్కడ జంతు కొవ్వు కలిపినట్టు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రం ఉన్నట్టు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటన చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని, పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షంతలో శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని చెప్పింది. సీఎం సొంతగా వేసుకున్న సిట్ని రద్దు చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు. బాబుకు దేవుడంటే భయం భక్తి రెండూ లేవు. ఎప్పటికైనా తిరుమల శ్రీవారి పాదాల చెంత తప్పైందని వేడుకోవాలి. ఇంత జరిగిన మత విశ్వాసాలను దెబ్బతీస్తూ అదే దుష్ప్రచారం. వాడని నెయ్యి, తయారు కాని లడ్డు, తినని భక్తులు, కళ్ళెదిటే ఆధారాలు కనిపిస్తున్న ఆగని వక్రీకరణలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే
సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టు తీర్పు వక్రీకరణ అంటూ సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా టీడీపీ దారుణంగా అసత్య ప్రచారాలు, కోర్టు చంద్రబాబును తప్పడితే మాపై దుష్ప్రచారం అంటూ అబద్ధాలకు రెక్కలు కట్టి గోబెల్స్ ప్రచారం చేస్తావు. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ 100 రోజుల పాలన హామీల అమల్లో వైఫల్యం, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శ్రీవారితో ఆడుకుంటావా అంటూ హైలైట్ చేశారు. లేకపోతే జీతాల కోసం గురువుల ఎదురు చూపులు అంటూ 1వ తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తామన్న చంద్రబాబు హామీ ఎక్కడ, ఈ నెల 1న 3,000 కోట్లు అప్పు తెచ్చినా ఇంకా పడని జీతాలు అంటూ 4వ తారీఖున జీతాలు పడలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత ఇసుక ఊసేది అంటూ ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులు ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ర్యాలీలు నిరసనతో హోరెత్తించారు. ఉచిత ఇసుక ఇస్తామంటూ ఊరూరా ఓదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కిస్తారంటూ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్లపై మండిపడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇవాళ ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్యనారాయణ సత్య నియామక నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భంగా అడ్వర్టైజ్మెంట్తో బిగినైంది. లేకపోతే అడ్డంగా దొరికిపోయిన కల్తీ కేటుగాళ్ళు అంటూ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా నిజం అంటూ ఏఆర్ డైరీ నుంచి జూన్ జూలైలో 8 ట్యాంకర్లు, అవన్నీ తిరుపతి సమీపంలోని వైష్ణవి నింపినవే. యూపీలోని బోలేబాబా నుంచి వైష్ణవి కొనుగోళ్లు, కొన్నది కిలో 355కి, అమ్మిన ధర 318. అడ్డగోలుగా కల్తీ చేయకుంటే ఇది ఎలా సాధ్యం? 5 ట్యాంకర్లు పెనుబాక దిండిగల మీదుగా తిరుమలకు, 3 ట్యాంకులు నెయ్యి నేరుగా తిరుమలకే, టోల్గేట్లు దాటకపోవడమే స్పష్టమైన ఆధారం. స్టేట్ జీఎస్టీ నివేదికలో విస్తుగొలిపే నిజాలు అంటూ ఎప్పుడైతే లడ్డూ కల్తీ మీద స్వతంత్ర సిట్కి సంబంధించింది వచ్చిందో వెంటనే ఇది అంటే ఈనాడుతో పాటు జ్యోతి కూడా అంటే ఇది ఖచ్చితంగా డిఫెన్స్లో పడ్డప్పుడు అఫెన్సివ్ స్టెప్లో భాగంగా తీసుకొచ్చినటువంటిది. నేను ఇందాక చెప్పినటువంటి అసలు పాయింట్, అసలు లాజిక్ అదే. ఎక్కువకి తక్కువకి తీసుకొచ్చారు అంటే అక్కడ దాంట్లో కల్తీ కలిస్తే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఖచ్చితంగా డాల్డా లాంటిది కలవాలి, లేదా వైష్ణవి డైరీ ప్లస్ అక్కడది వీళ్ళు లెక్కేసుకుంటే 2 కలిపి ఇచ్చుకోవాలి. సరే దాంట్లో కల్తీ చేసినే ఉండాలి. కల్తీ చేస్తే ఎంతకంటే ఎక్కువ విలువ కలిగిన జంతువులకు సంబంధించిన కొవ్వు నూనెని పోస్తారా అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి అంశం. దాన్ని జాగ్రత్తగా దాటవేసేటటువంటి ధోరణిలో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే నడుస్తుంది. అయితే రైల్వే జోన్పై వాడి వేడిగా అంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీల భేటీ, కార్యాచరణలోకి రాలేదని నిలదీత, మీడియాతో మాత్రం జోన్పై మౌనం, రైల్వే ప్రాజెక్టుల సమస్యల ప్రస్తావన బోర్డు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు, కడప బెంగళూరు రైల్వే లైన్కి మళ్లీ రీసర్వే, 2200 కోట్లతో అమరావతి నూతన రైల్వే లైన్, ఏపీకి మరో 1000 కిలోమీటర్ల మేర కవచ్, కోటిపల్లి నర్సాపూర్ ప్రాజెక్టుకి అడుగులు, జీఎం విశాఖ రైల్వే జోన్ అంశంపై దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పార్లమెంట్ సభ్యుల సమావేశం వేడిగా జరిగింది. రైల్వే జోన్పై ప్రకటన చేసి 10 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఏర్పాటుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఏపీ ఎంపీలు ప్రశ్నించారు. రైల్వే ఉన్నతాధికారులు మళ్ళీ భూములు వాడాల చుట్టూ కదలలేదు. రైల్వే జోన్ ఏర్పాటుకు భూములు భవనాలతో ముడిపెట్టద్దని కేంద్రం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీలు గట్టిగా కోరారు. శుక్రవారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ నేతృత్వంలో ఏపీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మొత్తంగా 31 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఆహ్వానం పంపగా 16 మంది ఎంపీలు హాజరయ్యారు. మెజార్టీ ఎంపీలు రైల్వే జోన్ అంశంపై గట్టిగా ప్రస్తావించారు. భూములు భవనాల సమస్య తేలే వరకు తాత్కాలికంగా అద్దె భవనాలు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో విశాఖ డీఆర్ఎం కార్యాలయంలో కొన్ని గదులు కేటాయించి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ ఏర్పాటు జరిగితే మిగిలినవన్నీ సమకూర్చుకోవడం పెద్ద కష్టమేం కాదని ఎంపీలు ముక్త కంఠంతో వాదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు దరిద్రం. దానికి సంబంధించి భూములు అవన్నీ కట్టుకోవడానికి ఇప్పుడు ఒక తాత్కాలికంగా కడితే ఏమవుతుంది, పెట్టేసామని చెప్పి బోర్డు పెడతారు. దేనికైనా పనికి వస్తుందో దానివల్ల? అప్పుడు రైల్వే జోన్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఒరిస్సాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అది ఎవరైతే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జాగ్రత్తగా ఆపుతున్నారో అది ఒరిస్సాకి భారీ నష్టమని అన్నటువంటిదే ప్రధానంగా చర్చ. అప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డికి తేవడం చేత కాలేదని ఇప్పుడు ఏమంటున్నారు, ఒక ఆఫీసులో పెట్టేసేసి రైల్వే జోన్ను క్లోజ్ చేసేయమంటారు. ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్లానింగు? అది రాష్ట్రానికి ప్రయోజనమేనా? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక మెడికల్ కళాశాలలకు సంబంధించి మరి ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కడో చోట పెట్టేసుకోవచ్చుగా క్లాసులు. శాంతం మెడికల్ కాలేజీలు సీట్లు ఎందుకు వెనక్కి తిప్పి పంపించాం అంటే మనకి రాజకీయ స్వార్థాలు తప్పించి ప్రజల ఆలోచన ఏం పట్టదా? ఎక్కడికి పోతున్నాం అనేటటువంటిది ఆలోచించలేనటువంటి సందర్భం. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.